Good morning to one and all. Welcome to Mastan Accounts Academy. Dear students, we have successfully completed 10 concepts with practical examples. And today's class, we are going to start accounting conventions. Dear students, we are going to discuss accounting conventions meaning, as well as there are 4 conventions like convention of consistency, convention of full disclosure, convention of conservatism, and convention of materiality. Dear students, ఈ కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ ఒకలా మీరు స్టార్టింగ్ లో విన్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క క్లాసెస్ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి ఈ క్లాసెస్ ఉంటే మీకు పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ తెలుస్తుంది. సో ఇప్పుడు క్లాస్ ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఓన్లీ ఆఫ్టర్ నోయింగ్ ద అకౌంట్స్, ఆఫ్టర్ డూయింగ్ ద అకౌంటెన్సీ. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి విన్నారంటే పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఇప్పుడు క్లారిటీ మాత్రమే వస్తుంది, అప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద కన్వెన్షన్ చాప్టర్, డియర్ స్టూడెంట్స్. So let me share the screen, ma. So dear students, what are the accounting conventions? Accounting conventions are generally accepted rules, traditions, and practices followed by the accountants while preparing the accounts. It's guidance to the accountants at the time of preparation of the accounts. Sir, what is the difference between the that is concepts and conventions, sir? Concepts ki conventions ki teda endante concepts are assumptions, ma. Concepts are assumptions. It is universally accepted. Its concepts are universally accepted. Business unity, money measurement, మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో they have been universally accepted. What about the conventions? Conventions means it's a traditions or rules given to the accountants at the time of preparing their accounts and reporting their accounts. So ఈ conventions nothing but traditions. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే అజంప్షన్స్ అంటే ఊహించుకోవడం, లేకుంటే ఇట్లా అజమ్ చేసి మనం బిజినెస్ కాన్సెప్ట్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరు బిజినెస్ వేరు, సంస్థ ఓనర్ వేరు అని భావించాలి. మనీ మీడియం కాన్సెప్ట్ రాసేటప్పుడు ఓన్లీ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ షుడ్ బి రికార్డెడ్. కాస్ట్ కాన్సెప్ట్ రికార్డ్ చేసేటప్పుడు ఓన్లీ అట్ కాస్ట్ ప్రైస్ వి రికార్డ్, నాట్ ద మార్కెట్ వాల్యూ. దట్స్ అజంప్షన్స్. ఇది అట్లా కాదు. వైల్ ప్రిపేరింగ్ ద అకౌంట్, హౌ టు ప్రిపేర్ ద అకౌంట్స్, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, డిస్క్లోజర్ ఎలా ఉండాలి, మెటీరియాలిటీ కన్వెన్షన్ ఎలా ఉండాలి. ఇట్ ఈస్ ఏ ట్రెడిషన్స్. సో దీనికి ఏమంటామంటే తెలుగులో సాంప్రదాయాలు అంటాం. ఇది అజంప్షన్స్ అంటే ఊహించుకొని చేయడం, ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు, అకౌంటింగ్ సాంప్రదాయాలు. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, వాట్ ఆర్ ద అకౌంటింగ్ కన్వెన్షన్స్? జస్ట్ నౌ ఐ టోల్డ్ దట్ accounting conventions. Go through the screen, ma. Accounting conventions are generally accepted rules, customs, traditions, and practices followed by the accountants while preparing the financial statements, and they are not written laws. Do remember, they are not written laws, but they are followed to ensure uniformity, clarity, and reliability in accounting records. Concepts ఏమో ప్రపంచవ్యాప్తంగా సేమ్ ఫాలో అవుతున్నారు, కానీ కన్వెన్షన్స్ మే డిఫర్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. సో వన్ పాయింట్ టు బి నోటెడ్, కాన్సెప్ట్స్ ఆర్ యూనివర్సలీ యాక్సెప్టెడ్. ప్రపంచవ్యాప్తంగా అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ని సేమ్ గా ఫాలో అవుతున్నారు ఆల్మోస్ట్ ఆల్. కానీ కన్వెన్షన్స్ లో డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళకి అవసరం బట్టి వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ ఎలా కావాలో అలా ప్రెజెంట్ చేసుకుంటున్నారు. సో there is a difference between the concepts and conventions, dear students. And what are the various conventions that we are going to discuss here? We are going to discuss about దీనికి సింపుల్ వర్డ్స్ ఏమన్నాడు? ఇన్ సింపుల్ వర్డ్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ గైడ్ అకౌంటెంట్స్ how to record and present the financial information when no specific rule exists. సో ఎలా తయారు చేయాలని దాని మీద స్పెసిఫిక్ రూల్స్ ఎగ్జిస్ట్ లేనప్పుడు ఇది చెప్తారు, బికాస్ దే ఆర్ నాట్ ద రిటర్న్ లాస్ కదా. ఓకే, సరే. ఏమేమి కన్వెన్షన్స్ ఉన్నాయి మనకి కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీని విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం, ఆర్ యూ కెన్ సే ప్రూడెన్స్ ప్రిన్సిపల్. దీని ఏమనొచ్చు? ప్రూడెన్స్ ప్రిన్సిపల్. చాలా వరకు ఇంటర్వ్యూస్ లో అడిగేది కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ ఏమో, కానీ స్టూడెంట్ చాలా వరకు దీంట్లోనే డ్రాబ్యాక్ ఉంటారు, దీంట్లోనే క్లారిటీ ఉండదు. కాబట్టి పర్ఫెక్ట్ గా వినండి, పర్ఫెక్ట్ గా మీరు ఆన్సర్ చేయగలరు ఫ్యూచర్ లో. కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నాం, ఎందుకు కన్వెన్షన్ తయారు చేస్తున్నాం? సో యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్. సో సేమ్ అకౌంటింగ్ లో ప్రెజెంటేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి యూనిఫార్మిటీ ఉండాలా, సేమ్ మెథడ్స్ ఎలా ఫాలో కావాలి, హెల్ప్స్ ఇన్ ద కంపేరింగ్ ఇన్ ద స్టేట్మెంట్స్ లైక్ కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్స్ లో క్లారిటీ ఎలా ఉండాలని దాని మీద మనకు ఖచ్చితంగా కన్వెన్షన్స్ we have to follow. Reliability in the financial information. So whenever we are preparing the financial statements, there will be reliability when we are following the conventions, whatever the conventions depends on, and helps in better comparison. సో మనం ఎప్పుడైతే కన్వెన్షన్స్ ఫాలో అవుతున్నామో మనకి బెటర్ కంపారిజన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇయర్స్, డిఫరెంట్ బిజినెస్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్, ఒకే ఫర్మ్ 2004లో ఎలా ఉంది, 2005 ఎలా ఉంది, 2006 ఎలా ఉంది, ఇయర్ టు ఇయర్ కంపారిజన్ చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ ని సేమ్
ఇండస్ట్రీలో వేరే బిజినెస్ ఎలా ఉంది, ఒక కెమికల్ బిజినెస్ ఇంకో కెమికల్ బిజినెస్ కంపారిజన్ చేసుకోవచ్చు, ఒక రీటైల్ బిజినెస్ ఇంకొక రీటైల్ బిజినెస్ తో, ఒక టెక్నాలజీ బిజినెస్ ఇంకొక టెక్నాలజీ బిజినెస్ తో, ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ ఇంకొక సాఫ్ట్వేర్ బిజినెస్ తో. సో ఆ కంపారిజన్ విత్ ఇన్ ద ఇంట్రా కంపారిజన్ యాజ్ వెల్ యాజ్ ద ఇంట్రో కంపారిజన్ దట్ కెన్ బి డన్ when we are following the perfect conventions. Okay, na? And very, very important point, prevents overstatement of profits. Losses are recorded immediately. Profits are recorded only when realized. Profits are recorded only when realized. Okay. సో దీని గురించి మనం కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దట్ సేస్ యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్ బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ ఆర్ ప్రాబబుల్ లాసెస్. అండ్ డియర్ స్టూడెంట్స్, ensures full information to users. ఎప్పుడైతే కన్వెన్షన్స్ ఫాలో అవుతున్నామో, ఎస్పెషల్లీ కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్, ఎవ్రీ ఇన్వెస్టర్ కెన్ హ్యావ్ ఎ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకేనా? ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్, నో హైడింగ్ మెటీరియల్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ నో హైడింగ్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు డిస్క్లోజ్ చేయకుండా ఉంటే అది చాలా చాలా పెద్ద నేరం. ఓకేనా? సో ఎగ్జాంపుల్, షోయింగ్ ద కాంటింజెంట్ లయబిలిటీస్ యాజ్ ఎ ఫుట్ నోట్. ఓకేనా? ఫుట్ నోట్ కింద చూస్తాం. అండ్ అకౌంటింగ్ వర్క్ కూడా దీనివల్ల సింప్లిఫైడ్ అవుతుంది, సింప్లిఫైస్ అకౌంటింగ్ వర్క్, and it is very, very useful for the decision making. So these are all advantages of the conventions. Conventions are nothing but rules, traditions, practices followed by the accountants while preparing the accounts. Okay na? So సాంప్రదాయాలు చూడండి, మనకు కూడా మన ఇండియాలో డిఫరెంట్ రిలీజన్స్ హ్యావ్ డిఫరెంట్ ట్రెడిషన్స్. వాళ్ళ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు, ఒక యూనిఫామిటీ ఉంటుంది వాళ్ళ రిలీజన్. అట్లాగే మన అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఉంటుంది, రూల్స్, రెగ్యులేషన్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్, ప్రాక్టీసెస్ ఫాలో అవుతుంటారు. సో అకౌంటింగ్ కూడా ఒక రిలీజన్ లాగా మన ఇండియన్ అకౌంటింగ్ తగ్గట్టు మన సాంప్రదాయాలు ఉన్నాయి. సో దానిలో ఏమేమి ఉన్నాయంటే 4 కన్వెన్షన్స్ ఉన్నాయి. So what are the 4 conventions? Convention of consistency, convention of full disclosure, convention of conservatism, and convention of materiality. And dear students, just go through the AI image. What is the accounting convention saying? That it's a generally accepted rules, customs, and practices for financial statements. It not laws but ensure uniformity. ఇది లా కాదు, కానీ ఇది ఫాలో అయితే there will be uniformity. చూడండి, కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితంగా లాక్ చేసేసింది, అంటే ఎప్పుడంటే అప్పుడు ఇష్టానుసారంగా ఫ్లెక్సిబుల్గా చేసేయలేదు, కన్సిస్టెంట్గా ఉండాలి. ఫుల్ డిస్క్లోజర్ అండ్ కన్జర్వేటిజం, ప్రూడెన్స్ అంటే ఇట్స్ ఎ కాషన్ ఆఫ్ ప్లేయింగ్ సేఫ్. సరే, ఏంటంటే ఈ వీడియోస్లో చెప్తామా, వాట్ ఈస్ ద కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కాషన్ ఆఫ్ ప్లేయింగ్ సేఫ్. కాషన్ అంటే ఏం చేస్తాడు, అతను గొడుగు పెట్టుకున్నాడు ఇక్కడ. ఓకేనా? సో దిస్ కన్జర్వేటిజం ఇస్ ఎ కాషన్ ఆఫ్ ప్లేయింగ్ సేఫ్. అండ్ మెటీరియాలిటీ, మెటీరియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ని చూపెట్టాలి, మెటీరియలిస్టిక్ కి మనం ఇగ్నోర్ చేయొచ్చు అనేది. సో they have given some advantages of accounting conventions, that is uniformity ఉంటుంది, there will be reliability in accounting, there will be better comparison, prevents overstatements, ensures full information to the shareholders, bankers, investors, creditors, and all the users of accounting, and simplifies work and useful for your decision making. That's it. It's a introduction to the conventions. And dear students, today we are going to discuss about the convention of consistency. That's the first one. And ప్రతి ఒక్కటి simplified language వాడినామా, explain in simple and catchy language to you. So first of all, convention of consistency. What is the convention of consistency? According to the convention of consistency, accounting rules, methods, procedures, techniques that what we are following should be followed each and every year. They should not be changed from one year to another year. మనం ఏవైతే రూల్స్, ప్రాక్టీసెస్, మెథడ్స్ ఫాలో అవుతున్నామో అవి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఫాలో కావాలి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా ఫాలో కాకూడదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి డిప్రిసియేషన్ లో నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. డిప్రిసియేషన్ లో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మెథడ్స్. మీకు ఒక 2 మెథడ్స్ గురించి జస్ట్ సింపుల్ డిస్కషన్, మీకు చాప్టర్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. డిఫరెంట్ మెథడ్స్ లో నంబర్ ఆఫ్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని, నెక్స్ట్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2001 లో FIM ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫాలో అయితే 2002 లో కూడా FIM ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫాలో కావాలా, 2003 లో కూడా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫాలో కావాలి. సో ఎవ్రీ ఇయర్ వీ హావ్ టు ఫాలో ద సేమ్. అలా కాక ఇది ప్రొసీజర్ కరెక్ట్. అలా కాకుండా 2001 లో FIM, 2002 లో DBM, 2003 లో యాన్యుటీ మెథడ్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మెథడ్ చెప్పాం కదా, యాన్యుటీ మెథడ్. ఇట్లా ఒక్కొక్క ఇయర్ లో ఒకటి ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ ఏమైతుంది, ద అకౌంటెంట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇయర్లీ కన్సిస్టెంట్లీ. సో హీస్ చేంజింగ్. ఒక వ్యక్తి అకౌంటింగ్ మెథడ్ ని, ప్రాక్టీస్ ని ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లమెటిక్ ఉంది, ఏదో ఒక లూప్ హోల్ ఉంది, అతను ఏదైనా ఫ్రాడులెంట్ చేస్తున్నాడో లేకుంటే హీస్ మ్యానిపులేటింగ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలా, ఫస్ట్ ఇయర్ లో FIM ఫాలో అయితే సెకండ్ ఇయర్ FIM, థర్డ్ ఇయర్ కూడా FIM, ఫోర్త్ ఇయర్ కూడా FIM.
అలాగే స్టాక్ వాల్యుయేషన్స్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్, స్టాక్ క్యాల్కులేషన్. స్టాక్ క్యాల్కులేషన్ లో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ మెథడ్స్ లైక్ FIFO మెథడ్, LIFO మెథడ్, సింపుల్ యావరేజ్, ఇట్లా నంబర్ ఆఫ్ ఉంటాయి. నెంబర్ 1 is FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. సెకండ్ వన్ is LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. థర్డ్ వన్ is సింపుల్ యావరేజ్. ఫోర్త్ వన్ ఈజ్ వెయిటెడ్ యావరేజ్. ఇంకా బేస్ స్టాక్ మెథడ్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు అర్థం కావడానికి సరే ఇవన్నీ మాకు సిలబస్ లేదు కదంటే అఫ్ కోర్స్ ఇప్పుడు రావు, మీకు రాను రాను డిగ్రీ లెవెల్లో కానీ CA ఫౌండేషన్ లెవెల్లో కానీ ఇవన్నీ వస్తాయి మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ వాల్యుయేషన్, ఇది ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఇవన్నీ. ఓకేనా? ఎగ్జాంపుల్ 2001లో FIFO FIFO మెథడ్ స్టాక్ వాల్యుయేషన్ చేసినట్టే 2002లో కూడా FIFOనే వాడాలా, అండ్ 2003లో కూడా FIFO మెథడే వాడాలి. సో ఎవ్రీ ఇయర్, అంతేగాని ఒక ఇయర్లో FIFO ఇది రైట్ ప్రొసీజర్, అలా ఉన్న ఒక ఇయర్లో FIFO, ఇంకొక ఇయర్లో LIFO, ఇంకొక ఇయర్లో సింపుల్ యావరేజ్, ఖచ్చితంగా అకౌంట్స్లో కొంచెం ప్రాబ్లమెటిక్ ఉందని. సరే ఇప్పుడు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు స్టూడెంట్గా, సార్ ఒకవేళ మెథడ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవసరం అయితే చేంజ్ చేయకూడదు అంటే, అఫ్ కోర్స్ if it is due to the change in the method of accounting, there will be high transparency. దానివల్ల అకౌంటింగ్ లో 100% ఇంకా మంచి జరుగుతుంది. ద ప్రెజెంటేషన్ విల్ బి హైలీ అక్యురేట్ ఉంటుంది. లేకుంటే యాజ్ పర్ ICA రికమెండేషన్స్, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రికమెండేషన్ మీరు ఈ మెథడ్ ని చేంజ్ చేసుకోమంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. దిస్ మెథడ్ కెన్ బి చేంజ్డ్ అండర్ సమ్ కేసెస్ వెన్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద మెథడ్ దేర్ విల్ బి హై ట్రాన్స్పరెన్సీ, హై అక్యూరెన్సీ ఇన్ ద అకౌంట్స్ అన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లైక్ వాట్ యూ కెన్ సే ICA కావచ్చు, ICMA కావచ్చు, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇట్లాంటివి ఏదైనా ఈ ఫర్మ్, ఇటువంటి కంపెనీస్, ఇటువంటి ఇండస్ట్రీ, ఇటువంటి ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా మీరు ఇలాంటి మెథడ్ ఫాలో కావాలన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద మెథడ్ యూ హ్యావ్ టు రికార్డ్ ద నోట్. ఏమని రికార్డ్ చేయాలి నోట్ అని? డ్యూ టు ద చేంజ్, ఈ మెథడ్ నుంచి మెథడ్ చేంజ్ కావాల వల్ల, డ్యూ టు చేంజ్ ఇన్ ద మెథడ్ ఫ్రమ్ సో ఆన్ సో టు సో ఆన్ సో. ఓకేనా? చేంజ్ ఇన్ ద మెథడ్ ఫ్రమ్ FIFO టు LIFO, ప్రాఫిట్ ఏమైంది అలా ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అది మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద ప్రైజెస్ ఫ్లక్చుయేషన్. అది పక్కన పెడదాం. FIFOలో చేసింటే 5 lakhs ప్రాఫిట్ వచ్చింది, LIFOలో చేసింటే 5,40,000 వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ డ్యూ టు చేంజ్ ద మెథడ్ ఫ్రమ్ FIFO టు LIFO, ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై 40K అని రాయాలి ఖచ్చితంగా. ఒకవేళ ప్రాఫిట్ డిక్రీజ్ అయితే డ్యూ టు చేంజ్ ఇన్ ద మెథడ్ ద ప్రాఫిట్ హ్యావ్ బీన్ డిక్రీజ్డ్ బై 40,000. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా సింపుల్ లాంగ్వేజ్ లో, every accountant should follow the same method, same procedure, same technique while preparing the accountancy. అప్పుడే కంపారిజన్ ఈజీ అవుతుంది. అంతేగాని మనం ఎవ్రీ ఇయర్ చేంజ్ చేసుకుంటూ పోకూడదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. మీ క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, 10th తర్వాత ఇంటర్లో వాడు MPC జాయిన్ అయినాడు. విత్ ఇన్ 3-4 days లో లేదు MPC సెట్ కాలేదని బైపీసీకి వచ్చాడు. 3-4 days లో మళ్ళీ లేదు నాకు బైపీసీ కూడా వద్దు నేను MECకి వెళ్తున్నాడు. అక్కడ సెట్ కాక మళ్ళీ CECకి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ సెట్ కాక మళ్ళీ MPCకి వచ్చినాడు. అప్పుడు ఏమంటారు మీరు అందరూ ఏమంటారు? అరే ఆ ఫ్రెండ్లో ఆ ఫలానా స్టూడెంట్లో ఏం లేదంటారు, కన్సిస్టెన్సీ లేదు అంటారు. కాబట్టి చేంజ్ అవసరమైనప్పుడే చేంజ్ చేసుకోవాలి, అట్లా అని ప్రతి సంవత్సరం చేంజ్ చేయకూడదు. సో దిస్ ఇస్ అవర్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ డియర్ స్టూడెంట్స్, దిస్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజ్ థర్డ్, ఇది డిస్క్రిప్షన్ లో ఇవ్వలేదు, థర్డ్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్. సో ఇప్పుడు అందరు ఒకటి మంచి చాలా యూస్ఫుల్ ఇంటర్వ్యూ పాయింట్ మా, వాట్ ఆర్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ యాజ్ పర్ AS1? AS1 ఆల్రెడీ చెప్పాను మీకు. AS1 అంటే ఏమో డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. This is the accounting standard number 1, disclosure of accounting policies. As per this AS1, what are the fundamental accounting assumptions? Number 1 is going concern concept. Second one is, dear students, that is accrual concept. And third one is, this is our convention of consistency. So this is very important interview question. What are the fundamental accounting assumptions as per AS1? As per accounting standard 1, the fundamental accounting assumptions are going concern concept, accrual concept, and convention of consistency. And just to go through the screen now. So the convention of consistency means once accounting method is chosen, నేను చెప్పిందే ఉంటుంది, జస్ట్ మీకు ఒక రివిజన్ టైప్ ఉంటుంది. ఓకే, the same method should be followed every year.
every year. In simple words, don't keep changing accounting rules again and again, again and again. You can change methods frequently, accounts will become confusing, misleading and unreliable. చూడండి మీరు చేంజ్ అవుతా ఉంటే ఏమైతుంది మెథడ్స్ అన్ని చేంజ్ అవుతాయి, it gets confusion, misleading and unreliable. Why consistency is important? Makes year to year comparison very very easy. Show correct profit or loss of the business, true performance of the business, prevents manipulations, అవకతవకలు జరగకుండా ఉంటుంది, helps the owners, investors and auditors and ensure the reliable information. ఓకేనా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం డియర్ స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ 1 చూడండి, నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ. Example, when a company uses straight line method depreciation, first year SLM, second year SLM, third year SLM. This follows consistency. If the company keeps changing WDV, SLM, then units method, it breaks the consistency. It breaks the consistency. So very simple catchy example on your screen small. So if a method 1 depreciation follow aitunaru, SLM, SLM follow agala. Atla kakunda SLM, DBM, units method, entry method follow ainaranటే there will be change in the convention, right? Example 2 చూద్దాం ఒకసారి. Stock valuation, closing stock is valued cost price or market price, whichever is lower. So it's a rule as per the prudence principle, convention of conservatism గా స్టాక్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఐదర్ కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్, విచ్ ఎవర్ ఇస్ లోయర్. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఇది ఏంటంటే కాషన్ ఆఫ్ ప్లేయింగ్ సేఫ్ మా. సో ఎగ్జాంపుల్ ఇయర్ 1 లో కాస్ట్ ప్రైస్ సిపి అంటే కాస్ట్ ప్రైస్ 2 lakhs, మార్కెట్ ప్రైస్ ఎంపీ is 2,20,000. సో ఏం తీసుకోవాలా? ఈ రూల్ ఏంది? ప్రూడెన్స్ ప్రిన్సిపల్ ఏంటంటే రెండిట్లో ఏది తక్కువ ఉంటే అదే తీసుకోవాలా. సో ఇప్పుడు ఏముంది, కాస్ట్ ప్రైస్ 2 lakhs తక్కువ ఉంది ఇక్కడ, ఇది తీసుకోవాలి తీసుకోకూడదు. సెకండ్ ఇయర్లో ఇయర్ 2 సెకండ్ ఇయర్లో సిపి కాస్ట్ ప్రైస్ వచ్చి స్టాక్ది 3 lakhs ఉంది, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2,85,000 ఉంది. అప్పుడు ఏం తీసుకోవాలా? విచ్ ఎవర్ ఇస్ లోయర్ కదా, మన రూల్ ఫాలో అయింది కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్, విచ్ ఎవర్ ఇస్ లోయర్. ఇక్కడ ఏముంది లోయర్ అంటే ఇదే తీసుకోవాలి. సో అదే రూల్ ఫాలో అవ్వాలి. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్ 3 ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు. ఆఫీస్ రెంట్ ఈజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ రెవెన్యూ ఎక్స్పెన్స్. ఎస్ ఆబ్వియస్లీ మనం రెంట్ కడుతున్నామంటే అది అసెట్ కాదు, మనకి ఖర్చు, కాబట్టి ఖర్చుగానే భావించాలా. కరెక్ట్ అండ్ కన్సిస్టెన్స్. ట్రీటింగ్ రెంట్ యాజ్ ఎక్స్పెన్స్ ఇన్ 1 year, అసెట్ ఇన్ ద నెక్స్ట్. అంటే అద్దె చెల్లించిన ఒక సంవత్సరంలో ఖర్చుగా భావించి మరొక సంవత్సరంలో అసెట్ గా భావించడం తప్పు. అసలు ఆ ఎక్స్పెన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అసెట్, బికాస్ రెంట్ ఈజ్ a revenue expenditure, recurring nature expenditure, so it is not an asset. Example 4, bad debts policy. A firm writes off the bad debts only when they become irrecoverable. That's exactly fine. Inventory method, ఇది కూడా చెప్పాను కదా ఇంతకు ముందు. What is inventory method? Inventory అంటే మా stock. Inventory is a technical word used in the cost accounting ma. Inventory means stock. Inventory అంటే stock, okay? So business uses FIFO అంటే first in first out method every year for inventory valuation. సో అదే ఫాలో కావాలి కరెక్ట్ గా. స్విచ్చింగ్ బిట్వీన్ ఫిఫో లిఫో సింపుల్ యావరేజ్ అనేది ఇట్స్ ఇన్కరెక్ట్. అక్కడ క్లియర్ గా ఇంటూ మార్క్ పెట్టాడు అతను. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ ఫ్రెండ్లీ మా. సో కన్సిస్టెన్సీ డస్ నాట్ మీన్ మెథడ్స్ కెన్ నెవర్ బి చేంజ్. రిక్వైర్డ్ బై లా చెప్పాను కదా, ఏదైనా లా ద్వారా ఐసిఐ రికమెండేషన్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ కానీ ఉంటే అది ఖచ్చితంగా చేంజ్ చేయాలి, అప్పుడు చేంజ్ చేయాలి తప్పదు. ఇంప్రూవ్స్ అక్యురసీ, మనం ఈ మెథడ్ చేంజ్ చేయడం వల్ల మన అక్యురసీ ట్రాన్స్పరెన్సీ అకౌంటెన్సీలో పెరుగుతుందంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ షుడ్ బి ప్రాపర్లీ డిస్క్లోజ్. నేను ఆల్రెడీ డిస్క్లోజ్ చేస్తాను కదా, ఒకవేళ మెథడ్ చేంజ్ కావడం వల్ల ప్రాఫిట్ ఇంత పెరిగింది, లేకుంటే మెథడ్ చేంజ్ కావడం వల్ల ప్రాఫిట్ తగ్గింది, డిస్క్లోజర్ అనేది ఇవ్వాలి. సో నేను ఈ క్లాస్లో మీకు ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ గివెన్ ద నోట్ మా. డ్యూ టు చేంజ్ ఇన్ ద మెథడ్, ఐ థింక్ సో 40 ఇక్కడ ఉంది కదా, డ్యూ టు చేంజ్ ఇన్ ద మెథడ్ ఫిఫో లిఫో వాట్ ఈస్ 40,000 ఇంక్రీజ్ అయిందని 40,000 డిక్రీజ్ అయిందని ఆల్రెడీ చెప్పాను. సో అదే పాయింట్ ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్ గా, ప్రాపర్లీ డిస్క్లోజ్డ్ ఇన్ అకౌంట్స్. అండ్ ఫైనలీ వాట్ ఇస్ ద కన్సిస్టెన్సీ మీన్స్ ఫైనల్ టచ్ మా, దట్ ఈస్ వన్ లైన్ క్యాచీ డెఫినేషన్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూ. Consistency means following same accounting method year after year. Uniform accounting practice ensures comparability of the financial results. And ఇక్కడ చూడండి ఏమి చెప్పారు సింపుల్ గా, C+C+C ట్రిపుల్ సి అంటే కంపేర్, కంటిన్యూ అవుతుంది, క్లియర్ అకౌంట్స్ ఉంటుంది. ఓకేనా? సో అండ్ వన్ మోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్. సో ఏముంటుంది ఇక్కడ ఇమేజ్ కూడా చూడండి, మనం చెప్పిన పాయింట్స్ సింప్లిఫైడ్ గా ఇమేజ్ తో డిస్క్రైబ్ చేస్తాను. మనకి
once chosen, use the same accounting method every year. Don't flip flop. Don't flip flop. And correct consistency. Year 1 లో SLM అంటే సెకండ్ ఇయర్ లో SLM, థర్డ్ ఇయర్ లో SLM. ఇక్కడ కూడా అంతే, ఒకసారి WDV మెథడ్, ఒకసారి SLM, ఒకసారి యూనిట్స్ అంటే ఇది రాంగ్, ఇది రైట్. ఓకేనా? సో ఇట్ సింపుల్ ఇమేజ్ ప్రెజెంటేషన్, మీకు క్యాచీగా గుర్తుంటుంది. అండ్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సేమ్. Value the cost price or market price closing stock every year, whichever is lower. And example 5 also given to you, dear students. What is the example 5? My inventory method uses FIFO method every year. FIFO ఒకసారి, LIFO ఒకసారి, వెయిటింగ్ యావరేజ్, ఇది రాంగ్, ఇది రైట్. అండ్ సింపుల్ గా ఎప్పుడు చేంజ్ కావాలా, కన్సిస్టెన్సీ ఎప్పుడు చేంజ్ కావాలంటే వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ బై లా. లా అంటే ఓన్లీ లా కాదు, ICA కావచ్చు, CMA కావచ్చు, IT డిపార్ట్మెంట్ కావచ్చు, కంపెనీ లా కావచ్చు, సెబీ కావచ్చు. ఓకేనా? సో వీళ్ళందరూ ఎవరైనా సరే. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ అక్యూరసీ అండ్ ఇట్స్ ప్రాపర్లీ డిస్క్లోజ్ ఇన్ ద అకౌంట్. సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫస్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఈ క్లాస్లో మీరు చాలా చాలా పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ని పాయింట్స్ ఉంటాయని అన్ని డిస్కస్ చేసేస్తున్నాను. దీనిలో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, ద బేసిక్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఆర్ going concern concept, accrual concept, and convention of consistency. Okay, dear students, next our convention is convention of full disclosure. Convention of full disclosure. So dear students, what the convention of full disclosure says means, convention of full disclosure means all important and relevant information about the business must be clearly shown in the financial statements or notes to the accounts. And whatever the information that is relevant should be shown fully disclosed in the accounts, financial statement. ఎక్కడ కూడా హైడ్ చేయకూడదు, ఏదైనా సరే హైడ్ చేయకూడదు. ఓకేనా? నథింగ్ ఇంపార్టెంట్ షుడ్ బి హిడెన్ ఫ్రమ్ ద యూజెస్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? నథింగ్ ఇంపార్టెంట్ మీన్స్ ఇట్స్ ఇమ్మెటీరియల్ ఐటమ్ దట్ విల్ డిస్కస్ ఇన్ ద కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఓకేనా? వై ఫుల్ డిస్క్లోజర్ ఈజ్ ఇంపార్టెంట్? బికాస్ పీపుల్ హూ రీడ్ ద అకౌంట్స్ డు నాట్ రన్ ద బిజినెస్. ఎందుకంటే ఎవరైతే అకౌంట్స్ చదువుతున్నారో వాళ్ళు బిజినెస్ రన్ చేయరు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ సుపీరియర్స్ కానీ CEOs కానీ రన్ చేస్తారు. అండ్ డిపెండ్స్ ఫుల్లీ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీ ప్రొపరేటర్కి అకౌంట్స్ ఏం రావు, వాళ్ళ అకౌంటెంట్స్కి మెయింటైన్ చేస్తారు, చార్ట్ అకౌంటెంట్స్కి, సీనియర్ అకౌంటెంట్స్కి. కాబట్టి చదివే వాళ్ళందరూ వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి అకౌంట్స్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఫుల్లీ డిస్క్లోజ్ చేయాలి. అండ్ కంప్లీట్, సో అకౌంట్స్ మస్ట్ బి కంప్లీట్, హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. కంప్లీట్, హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. ఓకేనా? చెప్పండి, ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, అతనికి అకౌంట్స్ వచ్చాయంటే ఆబ్వియస్లీ రాకపోవచ్చు, కానీ డెసిషన్ మాత్రం బేస్డ్ ఆన్ ద అకౌంట్స్ తీసుకుంటాడు. ఎందుకంటే అతని కింద నంబర్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, నంబర్ ఆఫ్ సీనియర్ అకౌంటెంట్స్, నంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఉంటారు. బట్ హీ వోంట్ రైట్ ఎనీ అకౌంట్స్. అతను ఏం అకౌంట్స్ రికార్డ్ చేయడు, కానీ ఆ అకౌంట్స్ మీద అతను డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అతని యొక్క డెసిషన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అవి ఎలా ఉండాలా? కంప్లీట్, హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సో వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి డిస్క్లోజ్డ్? సింపుల్. What are the accounting policies they have been followed? What are the contingent liabilities? సార్ ఏం సార్ ఈ కాంటింజెంట్ లయబిలిటీస్? అసలు ఫస్ట్ లయబిలిటీస్ అంటే తెలియదు మాకంటే. అఫ్ కోర్స్ మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు లయబిలిటీస్ అంటే ఏమిటి, అసెట్స్ అంటే ఏమిటి, ఫైనల్ అకౌంట్స్లో. కాంటింజెంట్ లయబిలిటీకి డిఫరెన్స్ ఏంటంటే, నేను ఒక బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నాను, ఒక 5 lakhs. ఇఫ్ ఐ టేకెన్ ఏ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ 5 lakhs, it's a primary liability. It's a liability to me. It's a liability. Okay, dear students. నేను తీసుకోవడం బ్యాంకులో, నా బిజినెస్ బ్యాంకులో లోన్ తీసుకోవడం, అది ప్రైమరీ లయబిలిటీ. అలా కాకుండా నా ఫ్రెండ్ కిషోర్ అనే ఒక వ్యక్తికి నేను షూరిటీ పెట్టి, నా బిజినెస్ యొక్క షూరిటీ పెట్టి 5 lakhs లోన్ ఇప్పించాను. సో ఇది నా ప్రైమరీ లయబిలిటీ కాదు. ఓకేనా? ఎవరిది? కిషోర్ షుడ్ పే టు ద బ్యాంకర్. ఎప్పుడైతే కిషోర్ బ్యాంకర్కి పే చేస్తాడో నేను సేఫ్గా. ఒకవేళ కిషోర్ లోన్ ఎగ్గొట్టినాడు అనుకుందాం, ఖచ్చితంగా బ్యాంకర్ ఎవరు కడతారు? షూరిటీ ఎవరు ఇచ్చారు? నేనే కదా ఇక్కడ. కాబట్టి ఈ లయబిలిటీ ఇట్స్ ఎ మెయిన్ ప్రైమరీ లయబిలిటీ. ఇది ప్రైమరీ లయబిలిటీ. ఓకేనా? కానీ ఈ లయబిలిటీ మాత్రం ఆన్ అక్కరెన్స్ ఆఫ్ కిషోర్ ఫెయిల్యూర్. ఒకవేళ కిషోర్ ఫెయిల్ అయితేనే నేను బ్యాంక్కి పే చేయాల. కిషోర్ 100% ప్రాణంగా పేమెంట్ చేస్తే నాకు అసలు లయబిలిటీనే రాదు. ఓకేనా? నా లయబిలిటీ 0 ఆ సందర్భంలో. కిషోర్ నన్ను ఎగ్గొట్టి, నన్ను మోసం చేసి వెళ్ళిపోయినాడు, అప్స్కాండ్ అయినాడు. సో ఐ హ్యావ్ టు పే టు ద బ్యాంకర్. దట్స్ నోన్ యాజ్ కాంటింజెంట్. ఇంకా ఫ్యూచర్లో డీటెయిల్ డిస్కస్ చేసుకుంటున్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ డీటెయిల్ డిస్కస్ చేయాలా, లోన్స్ అండ్ బారోయింగ్స్ గురించి డిస్కస్ చేయాలా. ఎక్కడ డిస్కస్ చేయాలంటే ఇన్ ద కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. సో కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్లో అకౌంటింగ్ పాలసీస్ ఏమున్నాయి మన బిజినెస్ హౌస్ది,
మన కాంటింజెంట్ లయబిలిటీస్ ఎవరికైనా షూరిటీ సెక్యూరిటీ ఇచ్చినామా అది చూసుకోవాలి, అది చూపెట్టాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ ఏమున్నాయి, మనం ఎవరితో లోన్స్ ఎంతెంత తీసుకున్నాం, అలాగే లీగల్ కేసెస్ అగైన్స్ బిజినెస్, మన బిజినెస్ కేసులో ఏమైనా లీగల్ కేసెస్ ఉన్నాయా, రన్ అవుతున్నాయి, అది చూసుకోవాలా. చేంజ్ ఇన్ ద మెథడ్స్, మన మెథడ్ ఏదైనా చేంజ్ అయితే డ్యూ టు ద లా, డ్యూ టు ద హై ట్రాన్స్పరెన్సీ ఇన్ ద అకౌంటెన్సీ, డ్యూ టు హై అక్యూరసీ ఇన్ ద అకౌంటెన్సీ మనకి ఏదైనా ఉంటే అది కూడా మనం ఖచ్చితంగా మెథడ్ చూపెట్టాలి. ఈవెంట్స్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, చూడండి కొన్ని ఈవెంట్స్ ఎలా జరుగుతుందంటే మన బ్యాలెన్స్ షీట్ 31st December తయారు చేస్తున్నాం అనుకుందాం, 31st December 2005 తయారు చేస్తున్నాను, ఓకేనా. కానీ దీని యొక్క ఫైనలైజేషన్ అనుకుందాం February 10th అవుతుంది, ఓకేనా. ఈ మధ్యలో అంటే బ్యాలెన్స్ ఫైనల్ అకౌంట్స్ ఏమో 31st December 5కి, కానీ విత్ ఇన్ 1 or 2 days లో బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేరు కదా. సో ఆ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి మొత్తం ఫైనల్ అకౌంట్ తయారు చేయడానికి ఒక 40 days పట్టింది బిజినెస్ హౌస్కి అనుకుందాం ఎగ్జాంపుల్లో. ఈ 40 days లో ఏమైనా ఈవెంట్ జరిగితే ఉన్న పరంగా ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఏదైనా స్టాక్ డెస్ట్రాయిడ్ కావడం కానీ, లేకుంటే ఏదైనా ఫ్లడ్స్ వచ్చి మన కంపెనీ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అవన్నీ మనం నోట్స్ టు అకౌంట్స్ అంటాం. ఏమంటామా, నోట్స్ టు అకౌంట్స్, ఆర్ కెన్ సే ఫుట్ నోట్ ఆర్ యూ కెన్ సే నోట్స్ టు అకౌంట్స్ అని కింద క్లియర్ గా రాయాలి, ఇలా జరిగింది అని రాయాలి, ఓకేనా. సో ఈవెంట్స్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ రిలేటెడ్ పార్టీ డిస్కషన్ ట్రాన్సాక్షన్స్, మన రిలేటివ్స్ కి ఎవరికైనా మన స్పెషల్ ప్రైస్ తో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తామా అలాంటి ట్రాన్సాక్షన్ ఉంటే కూడా ఖచ్చితంగా మనం డిస్క్లోజ్ చేయాలి. దట్ ఇస్ ద కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. సో కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ మీన్స్ it should be complete, honest and transparent account should be prepared without any bias, and the information which is useful to the managers, investors should be fully disclosed. And what are the information that can be disclosed? You have given on screen, you can see accounting policies, contingent liabilities, outstanding expenses, loans taken, legal cases, what are the fire accidents any happen or floods happen, avanni record cheyala. Example 1 చూద్దాం, మీకు క్లారిటీగా సింపుల్ గా అర్థం కావడానికి. ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఏ కంపెనీ ఫేసింగ్ ఏ కోర్ట్ కేస్ ఫర్ 5 lakhs, ఖచ్చితంగా పేమెంట్ జరగకపోయినా కూడా ఇట్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ నోట్స్, నాట్ ఇన్ ద అకౌంట్స్. నోట్స్ కింద చూపెట్టాల. అవర్ కంపెనీ ఫేసింగ్ ఏ లీగల్ ప్రాబ్లమ్, ఇఫ్ మనం కనుక ఫెయిల్ అయితే, ఈ సైడ్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మనం 5 lakhs పే చేయాలి అనేది ఒక కాంటింజెంట్ లెవెల్. ఫెయిల్ అయితే పే చేస్తాం, ఒకవేళ మనం ఆ కేసులో గెలిస్తే మనం పే చేసే అవసరం లేదు, ఓకేనా. ఎగ్జాంపుల్ 2, చేంజ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ మెథడ్ చేంజ్ కావడం వల్ల ఏమైంది, దాని ఎఫెక్ట్ ఏమైంది, ఈ రోజు చెప్పాను కదా. ప్రాఫిట్ ఇంక్రీజ్ 40,000 అయింది, లేదా 40,000 డిక్రీజ్ అయింది అని చెప్పాను కదా. అలాంటి మెథడ్ ఏదంటే చూపెట్టాలి. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది, అది కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా ఇది అకౌంట్స్ లో చూపించేస్తాం. లోన్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాంక్, దట్ కెన్ బి షోన్. కాంటింజెంట్ లయబిలిటీ, కంపెనీ గేవ్ ఎ గ్యారంటీ ఫర్ అనదర్ ఫర్మ్స్ లోన్. చెప్పాను కదా, నేను నా ఫ్రెండ్ కిషోర్ కి 5 lakhs లోన్ కి నేను గ్యారంటర్ గా ఉన్నాను, కాబట్టి ఖచ్చితంగా అది డిస్క్లోజ్ చేయాలి. దట్ ఇస్ ద కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ ఇన్ఫర్మేషన్. ఫైర్ యాక్సిడెంట్ చెప్పాను కదా, ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఫ్యాక్టరీ వాజ్ డ్యామేజ్డ్ బై ఫైర్. 31st December కి నేను బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నాను, కానీ 10th February కి ఫైనలైజ్ చేస్తున్నాను. ఈ మధ్య ఏం జరిగినా అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్, ఫైర్ యాక్సిడెంట్, థెఫ్ట్, బర్గ్లరీ, ఆర్ కెన్ సే ఫ్లడ్స్ కావడం, ఓకేనా. లేదా లీగల్ కేసెస్ ఏదైనా మన కంపెనీ మీద పడడం, అట్లాంటివి చూపెట్టాలి, ఓకేనా. అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, గూడ్స్ సోల్డ్ టు ఓనర్స్ రిలేటివ్ ఎట్ స్పెషల్ ప్రైస్. నా ఓనర్స్ కి, నా బ్రదర్స్ కి, లేకుంటే నా ఫ్రెండ్స్ కి నేను స్పెషల్ ప్రైస్ తో డిస్కౌంట్ అమ్మితే అట్లాంటివి కూడా ఏదంటే చూపెట్టాలి. దట్ ఇస్ నౌన్ యాజ్ related party transactions, okay na. And accounting policy, stock valuation done at market value or cost value, whichever is lower, okay na. This policy also must be disclosed, okay na. What happens if full disclosure is not followed? Financial statements become misleading, investors may take wrong decisions, ఖచ్చితంగా మిస్లీడ్ అవుతారు. లాస్ ఆర్ ట్రస్ట్ అండ్ లీగల్ ఇష్యూస్, ట్రస్ట్ నమ్మకం వెళ్ళిపోతుంది. అండ్ అగైనెస్ట్ అకౌంటింగ్ ఎథిక్స్ కి ఫాలో కానట్లే, ఓకేనా. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్? డియర్ స్టూడెంట్స్, ఇట్స్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. నమ్మకం పెరుగుతుంది, ట్రాన్స్పరెంట్ అవుతుంది అకౌంట్. హెల్ప్స్ ఇన్ ఫేర్ డెసిషన్ మేకింగ్, ప్రివెంట్స్ ఫ్రాడ్స్ అండ్ మ్యానిపులేషన్స్, మేక్స్ అకౌంట్స్ ట్రూ అండ్ రిలయబుల్, యూస్ఫుల్ టు ద ఇన్వెస్టర్స్, బ్యాంక్స్ అండ్ ద గవర్నమెంట్. జస్ట్ ఒకసారి ఏ ఇమేజ్ చెక్ చేసుకుంటే ఎలా ఉందో కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. నేను ఏమైతే చెప్పానో అవే ఉంటాయి, కానీ ఒక ఇమేజ్ లాగా ఉంటే మీకు కూడా మైండ్ లో బాగా గుర్తుంటుందని. ఇక్కడ ఏముంటుంది, హెల్ప్ మీనింగ్ కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్, నథింగ్ ఇంపార్టెంట్ షుడ్ బి హిడెన్, ఆల్ ఇంపార్టెంట్ ఐటమ్స్ షుడ్ బి షోన్, ఆల్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ ఐటమ్స్ షుడ్ బి షోన్. ఏం చూపెట్టాలంటే ఇక్కడ క్లియర్ ఉంచండి. అకౌంటింగ్ పాలసీస్, కాంటింజెంట్ లయబిలిటీస్, outstanding incomes, loans borrowing from the bank, legal cases, change in the accounting method, events after a balance sheet, related party. చూడండి ఇక్కడ ఫ్యామిలీకి ఒక ఇమేజ్ అంటే మన ఫ్యామిలీకి ఏదైనా డిస్కౌంట్ ప్రైస్ తో, స్పెషల్ ప్రైస్ తో ఏమైనా అమ్మినట్లయితే ఆ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ లో చూపెట్టాల్సిందే, ఓకేనా. సో చూడండి ఇక్కడ లీగల్ కేస్ 5 lakhs డిస్క్లోజ్ చేయండి. చేంజ్ ఇన్ ద మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ WDB అయింది, చేంజ్ అయింది కూడా చూపెట్టండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చూపెట్టండి, ఓకేనా.
loan taken. So beautifully they have been given the images. Contingent liability, another firm's loan guarantee. వేరే firm కి నేను అప్పు ఇచ్చాను. ఆఫ్టర్ డేట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అట్లాంటివి ఏమైనా ఉంటే రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్. ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ వచ్చింది. గూడ్స్ టు రిలేటివ్ పార్టీ అట్ స్పెషల్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. సో దిస్ ఈస్ అ సింపుల్ వాట్ యూ కెన్ సే ఇమేజ్ దట్ క్రియేట్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ ఇమేజ్. ఒక ఇమేజ్ లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ. What is the convention of full disclosure? So dear students, today's class what we have discussed, we have discussed about introduction to conventions, as well as the convention of consistency, as well as convention of full disclosure. Hope you understand this class one. Thank you to all. Have a good day to all of you, dear students.